నమస్తే ఎస్టు న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. ఓవర్ కాన్ఫిడెన్స్ పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసేసి జాతీయ రాజకీయాలంటూ బీఆర్ఎస్ను ప్రకటించిన కేసీఆర్కు అప్పటి నుంచి ఏది కలిసి రావడం లేదు. వరుస ఓటములతో కాన్ఫిడెంట్ లెవెల్ పూర్తిగా దెబ్బతినడంతో గులాబీ బాస్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రావడం మానేశారు. ఇక ఈ పరాభవాలు భారం చాలదన్నట్లు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల మధ్యలో కల్వకుంట్ల ఇంటి ఆడపడుచు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఆయన్ని మరింత కుంగదీసింది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ వచ్చిందన్న మురిపం కూడా కేసీఆర్కు తీరక ముందుకే ఆయన కొడుకు కేటీఆర్ కార్ రేస్లో ఇరుక్కున్నారు. ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం పెంచారో కానీ ఈ రేస్కు సంబంధించి జరిగిన అవినీతి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇరుక్కొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే మొదట్లో ఆ కేసు తన అరెస్టుకు సంబంధించి కేటీఆర్ ధీమాగానే స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఏ కేసుకు భయపడేది లేదని, అవసరమైతే అరెస్టు చేసుకున్నా పర్లేదని గతంలో ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతి ఇచ్చింది, సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించడం వాస్తవమే అన్నారు. అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయం అని ఘనంగా ప్రకటించుకున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని, ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవని మొదట్లో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను చెప్పినట్లే అధికారులు చేశారని, అధికారులకు దీంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. కానీ ఆ మాటలు చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన ప్లేట్ ఫిరాయించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏదైనా నిబంధన ఉల్లంఘన ఉంటే అది అధికారులు చూసుకోవాలి కదా అని, మంత్రిగా ఉన్న తనకేం సంబంధం అంటూ కోర్టులో దాఖలు చేసి రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు తనకి ఎలాంటి అధికారాలు ఉండవని, అలాంటప్పుడు ఈ విషయంలో తన పాత్ర ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే తనపై పెట్టిన కేసు కొట్టేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. దీంతో క్యాష్ పిటిషన్ను కేటీఆర్ వెనక్కి తీసుకున్నారు. కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ కేటీఆర్ క్యాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంలో కేటీఆర్కు నిరాశ ఎదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పేసింది. విచారణలో భాగంగా కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు సుప్రీంలో. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏను ఇతరులను పేర్కొనలేదని, కేవలం ఇద్దరు అధికారులు కేటీఆర్ను మాత్రమే నిందితులుగా చేర్చారని కోర్టు ముందు ప్రస్తావించారు. అది పూర్తి రాజకీయాలకు కక్ష సాధింపు కేసు అని, కేటీఆర్ ₹1 తీసుకున్నారని ఎవరు చెప్పడం లేదని న్యాయవాది తెలిపారు. ఇలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని వాదించారు. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి జోక్యం చేసుకోబోవని స్పష్టం చేయడంతో ఈ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభిస్తుందని భావించిన కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం నిర్ణయాలతో ఈ కేసులో ఏసీబీకి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. అయితే కేటీఆర్కి ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంలో కేవియట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా ముందు తమ వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ను ముందుగానే దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. హైకోర్టులో క్యాష్ పిటిషన్ నిరాకరణ గురైనప్పటి నుండి సుప్రీం స్టే విధిస్తుందని కేటీఆర్ భావించినట్లు తెలుస్తుంది. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్తో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పడంతో ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు కేటీఆర్ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను దాదాపు 8 గంటలు ఏసీబీ విచారించింది. ఆ క్రమంలో సుప్రీంకోర్టులో కేటీఆర్కు క్యాష్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలో మాజీ మంత్రి అరెస్టు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్, ఈడీ, ఏసీబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. వీరి నుంచి పలు కీలక సమాచారాన్ని ఏసీబీ, ఈడీ అధికారులు రాబట్టినట్లు తెలుస్తుంది. వారు మంత్రి ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొత్తానికి పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన కల్వకుంట్ల ఫ్యామిలీకి కారు కూడా కలిసి రావడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ని అరెస్ట్ అవుతారా లేకపోతే బయటికి పంపిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం. మొత్తానికి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చినప్పటి నుండి కేసీఆర్ ఫ్యామిలీకి కష్టాలు తప్పవని చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ వర్గాలలో కొంతమంది.